కలలు చెదిరాయి, గుండెలు పగిలాయి. పడిలేచిన కెరటంలా వస్తుందనుకున్న వినేష్ ఫోగట్ను మరోసారి ఆమె బ్యాడ్ లక్ వెంటాడింది. ఎంతలా అంటే మెడల్కు అడుగు దూరంలో ఆమె పైన ఆగిపోయింది. అది కూడా అత్యంత సిల్లీ రీజన్ అనుకునేటటువంటి ఒక రీజన్తో. వినేష్ ఫోగట్ ఇష్యూ అనేక ప్రశ్నలకు తెరలేపడంతో పాటు అనేక పాఠాలను కూడా నేర్పుతోంది. ఇందుకీ వినేష్ ఫోగట్ మ్యాచ్కు ముందు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ఆమె మెడల్ చేజార్చుకోవాల్సి వచ్చింది తెలుసుకుందాం. వినేష్ ఫోగట్ ఇప్పుడు అసలు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఇది. ఆమె రెజ్లర్ మాత్రమే కాదు, ఆమె ఉద్యమకారిణి కూడా. అనుకున్నదంటే సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం తనది. ఈ విషయం ఇండియాలో అందరికీ తెలిసిందే. అదే కసితో ప్యారిస్లో అడుగుపెట్టింది వినేష్ ఫోగట్. ఓపెనింగ్ రౌండ్లోనే వరల్డ్ నెంబర్ 1 రెజ్లర్ యూ సుసాకిని మట్టి కరిపించింది. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్స్లో కూడా అదరగొట్టింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్కి రీచ్ అయిన ఫస్ట్ ప్లేయర్గా చరిత్ర సృష్టించింది వినేష్ ఫోగట్. అయితే గోల్డ్ లేదా సిల్వర్ ఏదో ఒక మెడల్ ఫిక్స్ అనుకున్నాం. దీంతో ఇండియాలో టాక్ ఆఫ్ ది నేషన్గా మారిపోయినారు. దీనికి ఆమె పాస్ట్ కూడా కాస్త కారణమైంది. బట్ ఇంతలోనే ఒక చేదు వార్త, నిజానికి అందరికీ షాక్ ఇచ్చే వార్త. వినేష్ ఫోగట్పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటేసింది. వినేష్ ఫోగట్ ఉండాల్సిన బరువు కంటే 150 గ్రాములు ఎక్కువగా ఉంది. ఇదే ఆమె అనర్హత వేటు కారణమైంది. అకార్డింగ్ టు రూల్స్, ప్లేయర్స్ వెయిట్ను 2 సార్లు చెక్ చేస్తారు. ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్స్ జరిగే రోజు ఉదయం, సెకండ్ ఫైనల్స్ జరిగే రోజు ఉదయం. మంగళవారం రోజు ఆమె వెయిట్ లిమిట్స్లోనే ఉంది. ఆ రోజు ఆమె 3 బౌట్స్ కూడా ఆడింది. ఆ సమయంలోనే ఆమె వెయిట్ పెరిగింది. ఎలా, ఎందుకు అనేది ప్రస్తుతానికైతే ఓ మిస్టరీ. బట్ పెరిగింది. ఎంత అంటే ఏకంగా 2 కేజీలు. ఫైనల్స్కు ముందు రోజు ఆ వెయిట్ మొత్తం తగ్గాలి, లేదంటే అసలుకే మోసం. దీనికోసం ఫోగట్ చాలా కష్టపడింది. నైట్ అంతా నిద్రపోలేదు. అనేక వర్కౌట్స్ చేసింది. స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ ఇలా అనేక వర్కౌట్స్ చేసింది. జుట్టు కత్తిరించుకుంది. ఆఖరికి బాడీ నుంచి కొంత బ్లడ్ను కూడా తీయించుకుంది. ఇలా ఒక్క రోజులో 1 కేజీ 850 గ్రాములు బరువు తగ్గింది ఫోగట్. ఇవన్నీ చేసి బట్ ఆమె కసరత్తు సరిపోలేదు, ఆమె పడ్డ కష్టము సరిపోలేదు. అంత కష్టపడ్డా కూడా చివరికి 150 గ్రాములు ఎక్కువగానే ఉంది, అంటే వాళ్ళ లిమిట్ కంటే. దీంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత పెట్టేసింది. కాస్త టైం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ కమిటీ రిక్వెస్ట్ చేసింది కూడా, బట్ నో యూస్. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లో ఫోగట్ 53 కేజీల విభాగంలో పోటీ పడింది. కానీ ప్యారిస్ ఒలింపిక్స్కి వచ్చేసరికి 50 కేజీల విభాగంలో బరిలోకి నిలిచింది. అప్పుడు నిరాశ ఎదురైంది. ఈసారి గెలిచి సత్తా చాటితే ఈసారి కూడా అదృష్టం సహకరించలేదు. దీంతో ఆమె పథకం ఆశలు ఆవిరయ్యాయి. ఇండియా మెడల్స్ లిస్టులో చేరుతుందనుకున్న పథకం కూడా చేజారిపోయింది. ఫోగట్ ఇంకొక 50 గ్రాములు తగ్గినా బాగుండేది, ఎందుకంటే 100 గ్రాముల అదనపు బరువు ఉంటే ఎక్సెప్షన్ ఇస్తారు. కానీ ఫోగట్ 150 గ్రాములు ఎక్కువగా ఉండడంతో మెడల్ రేస్ నుంచి తప్పుకుంది. అంటే ఆమె కేవలం 50 గ్రాముల బరువు వల్ల ఈ పరిస్థితిలోకి వచ్చింది. ఒలింపిక్ కమిటీ ఏకంగా అనర్హత వేటు వేయడంతో ఆమె ఇప్పుడు ఏ మ్యాచ్ ఆడే ఛాన్స్ లేదు, ఏ పథకం రాదు. ప్రస్తుతం నైట్ అంతా రెస్ట్ లేకుండా కష్టపడిన ఫోగట్ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుంది, కోలుకుంటోంది. కానీ తన మనసు నుంచి ఈ విషయం మాత్రం ఇప్పట్లో పోదు. ఏడాదంతా పోరాటాలు, ఆందోళనలు, వివాదాల నడుమే సాగింది ఆమె జీవితం అంతా. తనపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు, వీటన్నిటికీ తన ఆటతో సమాధానం చెప్పాలనుకుంది. నిజానికి ఫైనల్స్కు చేరి సంచలనం సృష్టించింది ఫోగట్. తన కష్టాలకు, నష్టాలకు జవాబిచ్చింది. పసిడి పట్టుకు సిద్ధమైన టైంలోనే ఇలా జరిగిపోయింది. ఆమె ప్యారిస్లో పథకం గెలవకపోవచ్చు, కానీ భారత్లో మాత్రం ప్రజల మనసులు గెలుచుకుంది. సోఫార్ ఆమె జర్నీని బట్టి ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.